10th ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 95.15% ఉత్తీర్ణత సాధించారు విద్యార్థులు. 4.97 లక్షల మంది విద్యార్థులు పాస్ అయినట్లుగా ప్రకటించారు. ఇక 10th ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. బాలికల్లో 96.26% ఉత్తీర్ణత నమోదైంది. ఇక బాలుల ఉత్తీర్ణత 92%గా నమోదైంది. ఇక అమ్మాయిలైతే ఈ ఎగ్జామ్స్లో 10th క్లాస్ ఎగ్జామ్స్లో ఎక్కువ శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. వాళ్ళ సత్తా చాటారు. ఇక మనం ఇంటర్ ఫలితాలు గుర్తు చేసుకున్నా కానీ అమ్మాయిలదే హవా సాగింది దాంట్లో కూడా. ఇక పరీక్ష రాసినటువంటి మొత్తం విద్యార్థులు 5.17 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయటం జరిగింది. ఇక ప్రజెంట్ వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. bsc.telangana.government.in వెబ్సైట్లో ఇప్పుడు ఈ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. ఇక తొలిసారి అయితే వాట్సాప్ ద్వారా రిజల్ట్ అందజేశారు. 8096958096 నెంబర్కి హాయ్ అని పంపితే చాలు ఫలితాలు ఫోన్కే వస్తాయి. గ్రేడ్లతో పాటు సబ్జెక్టుల వారీగా మార్కులు ఫోన్కి వస్తాయి. ఇక ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు విడుదల చేయడం జరిగింది. విద్యార్థుల వాట్సాప్కి నేరుగా మార్కుల వివరాలు అయితే రానున్నాయి. ఇక మనం ఇంటర్ పరీక్షలు చూసినా కానీ నేరుగా కూడా వాట్సాప్కే వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఇక ఈ విధంగా ఎగ్జామ్ రిజల్ట్ నేరుగా వాట్సాప్కి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ఇది చాలా హెల్ప్ అవుతుంది ఈ ఫెసిలిటీ. ఇక one schools అక్కడ note we have a very good pass percentage. This year 95.15 students have passed. Last year it was 92.78 and this year 95.15 పిల్లలు పాస్ అయ్యారు. టోటల్ పిల్లలు 5,26,166 పిల్లలు అపియర్ అయ్యి 4,97,312 పిల్లలు పాస్ అయ్యారు. పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం మళ్ళీ గర్ల్స్ ఆర్ ద బెస్ట్. 96.26 pass percentage among girls and 94.07 pass percentage among boys. ఇదే విధంగా there are more than 5,731 schools అక్కడ నోట్కి నోట్ శాతం పిల్లలు పాస్ అయ్యారు. దాంట్లో మాత్రమే ఒక 6 స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడ ఒక్క పిల్లవాడు కూడా పాస్ కాలేదు. ఇదే విధంగా ములుగు డిస్ట్రిక్ట్ రికార్డెడ్ ద హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ విత్ 89.23 ద లోయెస్ట్. ఇదే విధంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ achieved the highest pass percentage of 99.1%. So a big hand to social welfare institutions. ఇదే విధంగా మేము ముందు పోతే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫర్ ప్రైవేట్ క్యాండిడేట్స్ ఆల్సో పోయిన సంవత్సరం 57.22 ఉంటే ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, మరొకసారి 10th క్లాస్ ఎగ్జామ్స్లో అమ్మాయిల హవా చాటారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం కూడా దాదాపు విద్యార్థులు దాదాపు అందరూ కూడా పాస్ అయిన పరిస్థితి కనబడుతోంది. సుమారుగా 5,08,813 మంది మొత్తం ఎగ్జామ్ రాశారు. దాంట్లో ఉత్తీర్ణ అయిన వాళ్ళు 4,51,272 మంది కూడా పాస్ అయిన పరిస్థితి కనబడుతోంది. దాదాపు ఒక 25,000 మంది మరి ఉత్తీర్ణత సాధించలేకపోయారు. సో వీరికి మరి రీ ఎగ్జామినేషన్ ఉంటుంది అంటూ కూడా మరి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ప్రధానంగా అమ్మాయిల జోరు అంటే గతంలో ఎప్పుడు చూసినా అమ్మాయిలదే హవా ఉంది. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా అమ్మాయిలదే జోరు ఉంది. ప్రస్తుతం అమ్మాయిలు 96.26% తో ముందంజలో ఉన్నారు. అలాగే మరి బారులు కూడా 94.8 తో సెకండ్ ప్లేస్ లో ఉన్న పరిస్థితి కనబడుతోంది. అంటే ఓరాఓరిగా ఉంటుంది. ఎప్పుడు చదువుల తల్లి, అందుకే మరి అమ్మాయిల చదువుల తల్లి కూడా అంటారు. సో అదే విధంగా కూడా మరి అమ్మాయిల జోరు కొనసాగించింది యథావిధిగా. సో ఖచ్చితంగా ఈసారి ప్రతిష్టాత్మకంగా వాట్సాప్ ద్వారా అంటే వెబ్సైట్, గతంలో వెబ్సైట్స్ కూడా చెక్ చేసుకునే వీలు ఉండేది. ఇప్పుడు కొత్తగా వాట్సాప్ సంబంధించినటువంటి
యాప్ తీసుకొచ్చారు. వాట్సాప్ లో ఈ నెంబర్ కు ఫోన్ చేస్తే కనుక ఖచ్చితంగా మరి మీ నెంబర్ లోనే మొత్తం ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు వచ్చినటువంటి మార్కులు కావచ్చు, గ్రేడ్ కావచ్చు, మొత్తం కూడా డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి కార్యక్రమాన్ని కూడా మరి ప్రభుత్వ అధికారులు చెప్తా ఉన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. దాదాపు ఈ మొత్తం ఉత్తీర్ణతకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధికారులు ఎడ్యుకేషన్ అధికారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. అయితే ప్రధానంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5,731 పాఠశాలల్లో 100%కి 100% ఉత్తీర్ణత అనేది అయితే నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే మరి ఇప్పుడు గత ఏడాది కొంత తక్కువ ఉండేది, ఇప్పుడు మరి మొత్తం కూడా కొంచెం పెరిగిన పరిస్థితి అయితే కనబడుతోంది. ఒక 6 పాఠశాలల్లో ఎవరు కూడా పాస్ కాని పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ పాస్ కాకపోవడానికి కారణం ఏంటంటే విద్యార్థుల సంఖ్య లేకపోవడం, అంటే 10-15 మంది కంటే తక్కువ ఉండడం, అలాగే ఉపాధ్యాయుల కొరత కావచ్చు, లేదంటే విద్యార్థులు అక్కడ వెళ్ళకుండా పాఠాలు వినకుండా మరి ఎగ్జామ్ రాయడం కావచ్చు, ఇట్లాంటి కారణాల వల్ల మరి ఆ 6 పాఠశాలల్లో కూడా మరి వాళ్ళు ఫెయిల్ అయిన పరిస్థితి సత్య అంటే పాస్ట్ రిజల్ట్ తో మనం కంపేర్ చేసుకుంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగిందా తగ్గిందా ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా ఈసారి ఉత్తీర్ణత అనేది పెరిగింది. 100% అంటే 100%కి 100% దగ్గరలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ములుగు జిల్లా ఫస్ట్ లో ఉంది 99.30, అంటే మొత్తం కూడా ములుగు జిల్లా అంటే ప్రథమ స్థానంలో ఉంది. సో లాస్ట్ లో హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ 89.23% అయితే ఉంది. ఖచ్చితంగా లాస్ట్ టైం కంటే కూడా ఇంకా పెరిగిందనే చెప్పుకోవచ్చు. దాంట్లో ఎక్కువగా మరి ఏదైతే విద్యార్థినులు ఉన్నారో విద్యార్థులు పై సైజ్ ఉంది, బారులు కొంత వెనకబడి ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇట్లా అన్ని జిల్లాలు కూడా మరి ఉత్తీర్ణతతో విజయం సాధిస్తున్నాయి. గత ఒక 5 సంవత్సరాల కంటే ముందు మాత్రం ఈ స్థాయిలో ఉత్తీర్ణత అనేది ఉండకపోయేది. సో ఈ మధ్య కాలంలో ఉత్తీర్ణత శాతం అనేది చాలా పెరుగుతుంది. గతంలో 80-85 ఈ సిచ్యువేషన్ లో ఉండేది, ఇప్పుడు 99.30 అంటే చాలా, అంటే 100%, 100% దాదాపు దగ్గరలో ఉన్నట్టు తెలుస్తుంది. సో అందరు కూడా అంటే ఎడ్యుకేషన్ పరంగా అందరు కూడా ఇంప్రూవ్ అవుతున్నారు అనేది అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. రైట్ సత్య, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక తెలంగాణ 10th ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తీర్ణత శాతం చూసుకుంటే 95.15% నమోదైంది. ములుగు జిల్లాలో అత్యధికంగా 99 పైనే పెరగడంతో కూడా దాదాపుగా కూడా 100% దాకా పెరిగినట్లు చూడొచ్చు. ఇక ములుగు జిల్లానే దీంట్లో ఆధిక్యంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు 10th క్లాస్ రిజల్ట్ని పిల్లలందరూ కూడా చూసుకునే పనిలో పడ్డారని చూడాలి. ఇక ఒకవైపు చూస్తే కనుక ఇక హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేస్తూ ఉన్నారు పిల్లలు. ఈ మధ్య కాలంలో చూస్తే కనుక 10th క్లాస్ పాస్ పర్సెంటేజ్ అనేది కూడా ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. ఇక 10th క్లాస్ పాస్ పర్సెంటేజ్ కానీ మార్క్స్ కానీ ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత ఇంటర్లో వాళ్ళు ఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలన్నా కానీ ఇంకా 10th క్లాస్ తరువాతే వాళ్ళ అంటే మెయిన్ కెరియర్ కూడా స్టార్ట్ అయిపోతుంది. దీంతో కూడా ఈ మార్కులు అనేవి చాలా ఇంపార్టెంట్ విద్యార్థులకు. అలాంటిది చూస్తే చాలామంది కూడా ఎక్కువ మంచి మార్క్స్ని స్కోర్ చేస్తూ ఉన్నారు 10th క్లాస్లో. ఇక మార్క్స్ని కూడా గవర్నమెంట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మరొక వైపు వాట్సాప్కి పంపిస్తూ ఉన్నారు. ఈసారి రిజల్ట్ నెంబర్ను కూడా ప్రొవైడ్ చేశారు. దానికి హాయ్ అని పంపిస్తే చాలు కొన్ని కాలమ్స్ వస్తాయి. దాంట్లో కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన వెంటనే కూడా గ్రేడ్లతో సహా మొత్తం వివరాలు కూడా వాట్సాప్కి వస్తాయి.